మనకు తెలిసి కాలేయం చెడిపోవడానికి కారణాలేంటి? ఒకటి ఆల్కహాలు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఇవి తెలియకుండా చిన్న చిన్న కారణాలు చాలా ఉంటాయి. కానీ మెయిన్గా లివర్ను చెడిపోయే కారణాలు ఏంటి అంటే ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. కానీ ఇప్పుడు చాప కింద నీరులా మనల్ని ఎందరో మందిని ఎఫెక్ట్ చేస్తున్న ఇంకొకటి కొత్తది తయారైంది, నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్. దాన్నే నాష్ అంటారు. అంటే ఏంటి? ఫ్యాటీ లివర్. మీరు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు చాలామంది ఫ్యాటీ లివర్ అని చూస్తుంటారు. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా, వైరస్ లేని వాళ్ళలో కూడా లివర్ను సిర్రోసిస్ స్టేజ్కి తీసుకుపోయే స్టేజ్కి కారణమవుతుంది. అది ఎవరిలో వస్తుంది? మనం ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే లావుగా ఉండడం, షుగర్ ఉండడం, దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. హైపర్ టెన్షన్ ఉండడం, లావుగా ఉండడం, షుగర్ ఉండడం. వీటి వల్ల షుగర్ మెటబాలిజం మారిపోయి షుగర్స్ ఎక్కువ కావడం వల్ల బాడీలో ఎలాగైతే కొవ్వు చేరుతుందో అలాగే లివర్లో కూడా కొవ్వు చేరడం జరుగుతుంది. ఈ కొవ్వు చేరడం వల్ల ఏమవుతుంది? మనకు ఫంక్షనింగ్ లివర్ సెల్స్ అంటే పనిచేసే లివర్ కణాలు తగ్గిపోయి అందులో ఫ్యాటే ఎక్కువ ఉంటుంది. అది ఇండైరెక్ట్గా లివర్ పాడు కావడానికి, లివర్ సిర్రోసిస్గా మారడానికి, లివర్ సిర్రోసిస్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ అంటే కంపెన్సేటెడ్ కావచ్చు, లివర్ డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్గా కానీ స్టేజ్ వైజ్ మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఫ్యాటీ లివర్ గురించి జాగ్రత్తగా ఉండండి, రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోండి, డాక్టర్ని కలవండి అనేది థీమ్. ఈ ఫ్యాటీ లివర్ ఎవరిలో వస్తుంది? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆల్కహాల్ తీసుకోకపోయినా, వైరస్ ఎఫెక్ట్ కాకపోయినా, లావుగా ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల, బీపీ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం. దీన్ని ఎలా తగ్గించవచ్చు? ఫస్ట్ ఎలా గుర్తించవచ్చు అని అంటే, మీరు లావుగా ఉంటే మీకు బాడీలో కొవ్వు చేరుతున్నప్పుడు అందులో కూడా చేరుతుంది, అందులో డౌటే లేదు. షుగర్ ఉంటే రెగ్యులర్గా, అలాగే షుగర్ ఉంటే కూడా రెగ్యులర్గా మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ చేయించుకుంటుంటే దానిలో ఫైబ్రో స్కానింగ్ అని ఉంటుంది. అది చేస్తే ఎంత మాత్రం లివర్ సెల్స్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ఫైబ్రోస్ అయింది అని తెలుసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. గ్రేడ్ 2 దాటింది అని అంటే ఇండైరెక్ట్గా మనము డేంజరస్ జోన్లోకి వెళ్తున్నామని అర్థం. అది గ్రేడ్ 4గా మారుతుంది, తర్వాత నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్గా మారుతుంది, తర్వాత సిర్రోసిస్గా మారుతుంది, దెన్ ఫైబ్రోసిస్, తర్వాత మొత్తం లివర్ ఫెయిల్యూర్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఏంటి? అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇది కాకుండా దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? బరువు తగ్గడం, షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవడం, కార్బోహైడ్రేట్ తగ్గించడం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువ తీసుకోవడం మంచిది. అంటే ఆకుకూరలు, కూరగాయలు, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఐడియల్ బిఎంఐ అంటే 28 to 24 బిఎంఐ లోపే వెయిట్ని మెయింటైన్ చేయడం, షుగర్ను రెగ్యులర్గా కంట్రోల్ చేసుకోవడం, HbA1c ఏదైతే షుగర్ కంట్రోల్ను చూపించే HbA1c టెస్ట్ ఉంటుందో దాన్ని గ్లైకోటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఆ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ <6.5 పెట్టుకోవడం. ఇలా చేస్తే ఖచ్చితంగా మనము నాష్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అండ్ లివర్ ఫెయిల్యూర్ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ అయితే ఏం చేయాలి? దీనివల్ల అయితే ఇమ్మీడియట్గా గుర్తించడం ఎలా అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్లో, అల్ట్రాసౌండ్లో కానీ, LFTలో కానీ తెలుస్తుంది. అది కాకుండా ఒకవేళ కంప్లీట్ మారిపోయిన తర్వాత అంటే కడుపులో జాండీస్ రావడం, కడుపులో నీరు చేరడం, మనిషి ఓష్ తప్పిపోవడం అంటే హెపటిక్ ఎన్సెఫలోపతి అంటారు, బ్రెయిన్కి ఎఫెక్ట్ కావడం వల్ల, తర్వాత కిడ్నీలు కూడా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. ఈ స్టేజ్లోకి పోయింది అని అంటే అర్థం ఏంటంటే లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకునే అవసరం పడుతుంది అని అర్థం. అంతకుముందు మందులతో మేనేజ్ చేయగలిగే వరకు మందులతో మేనేజ్ చేయవచ్చు. తర్వాత ఒక స్టేజ్ దాటి అంటే మెల్డ్ స్కోర్ అనేది 14 దాటితే ఖచ్చితంగా మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇంకా చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, సార్ ఫ్యాటీ లివర్కి ఏమన్నా ట్యాబ్లెట్స్ ఉన్నాయా? నిజంగా ఫ్యాటీ లివర్ అనేది ప్రివెన్షన్ మాత్రమే. బాడీలో కొవ్వు తగ్గించుకోవడానికి నువ్వేం చేస్తావు? ఎక్సర్సైజ్ చేస్తాము, డైట్ కంట్రోల్ చేస్తాము, షుగర్ కంట్రోల్ చేసుకున్నాం. ద సేమ్ థింగ్ ఫర్ దాట్. ఏ ట్యాబ్లెట్ ఫ్యాటీ లివర్ను వెనక్కి తీసుకురాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవిటాల్ అనేది ఒకటి, అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్, అవి ఇవ్వడం వల్ల కొంతవరకు ప్రొటెక్టివ్ ఉంటుందే తప్ప మనకు దానివల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది తగ్గడం అనేది జరగదు. నెక్స్ట్, చాలామంది యుర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అంటే చాలా అబ్యూజివ్ అవుతున్న ట్యాబ్లెట్ ఈ మధ్య ప్యాంటప్రోజోల్ లాగా లివర్కు. యుర్సోడియాక్సికోలిక్ యాసిడ్ చాలా బ్రాండ్లలో జరుగుతుంది, యులిసిస్, యూడివాక్, చాలా అట్లాంటి బ్రాండ్స్లో దొరుకుతుంది. అవి రెగ్యులర్గా వేసుకుంటాం. వాటి వల్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాటీ లివర్ తగ్గదు. అంటే యుర్సోడియాక్సికోలిక్ యాసిడ్ ఫ్యాటీ లివర్ను తగ్గించదు. ఫ్యాటీ లివర్కి ఎటువంటి మెడిసిన్ లేదు. ఫ్యాటీ లివర్కు ప్రివెన్షన్ మాత్రమే మార్గము.
ఫ్యాటీ లివర్ లివర్ సిర్రోసిస్గా మారిన తర్వాత ఫస్ట్ మందులతో మేనేజ్ చేస్తాము. అవసరం దాటితే అప్పుడు అవసరం అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది.